హాయ్ అండి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఈరోజు మన వీడియోలో ఒక క్రైస్తవుడిగా మారిన తర్వాత మన ఆత్మీయ ఎదుగుదల, అలాగే ఒక క్రైస్తవుడు తప్పనిసరిగా చేయవలసిన ఒక 5 పనుల గురించి ఈ వీడియోలో మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా క్రీస్తును అంగీకరించిన తర్వాత మనం విధిగా చేయాల్సినవి కొన్ని పనులు ఉన్నాయి. అవి ఖచ్చితంగా ఒక క్రైస్తవుడిగా అయ్యి మనం చేయాల్సిన పనులు. సో ఇది మనం తరచూ చేస్తున్నప్పుడు మనకి ఏంటంటే ఆత్మీయ ఎదుగుదల అనేది ఉంటుంది. ఈ ఆత్మీయ ఎదుగుదల వలన మనము దేవునికి మరింత సన్నిహితంగా మారగలం. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మీరు ఉన్నారు అనుకుంటే ఖచ్చితంగా ఈ పనులు మీరు చేయవలసిందే. ఈ 5 పనుల గురించి మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని అయితే దయచేసి స్కిప్ చేయకండి, చివరిదాకా చూడండి. ఖచ్చితంగా ఒక క్రైస్తవుడు అయి మనం చేయాల్సిన పనులు ఇవి కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నించండి, స్కిప్ అయితే చేయకండి. ఇకపోతే ఒక క్రైస్తవుడిగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయవలసిన మొదటి కార్యక్రమం ఏంటంటే, మొదటి పని ఏంటంటే ప్రార్థన. అవునండి, ప్రార్థన అనేది మనకి దేవునితో సన్నిహిత సంబంధం అనేది ఏర్పాటు చేస్తుంది. దేవునితో మనం నేరుగా మాట్లాడే ఒక విధానమే ప్రార్థన. అందుకే మనకి 1 దశలోనికులు 5:13 వచనంలో ఆ మాట ఉంటుంది. 15 వచనంలో ఆ మాట ఉంటుంది. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఖచ్చితంగా మనం మార్నింగ్ లేచిన వెంటనే మధ్యాహ్నం సాయంత్రం ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాల్సిందే. ఇది క్రైస్తవుడిగా మారిన తర్వాత ఇది విధిగా పెట్టుకోవాల్సిన పని. రెండోది బైబిల్ చదవటం. ఈ బైబిల్ చదవటం అనేది ఎంత ముఖ్యమంటే, ఈ బైబిల్ చదవటం ద్వారా మన జీవితంలో మన భవిష్యత్తుకి ఒక మార్గదర్శకత్వం అనేది ఈ బైబిల్ మనకి ఇస్తుంది. ఒక మార్గం ఏర్పాటు చేస్తుంది. ఒక మానవుడు ఈ సమాజంలో బతకాలి అంటే కొన్ని చట్టాలు ఫాలో అవ్వాలి. అలాగే ఒక మానవుడు క్రీస్తుని అంగీకరించిన తర్వాత తన ఆత్మీయతను కాపాడుకోవాలనుకుంటే కొన్ని లాస్ ఉంటాయి. ఆ లాస్ తెలియాలంటే మనం బైబిల్ చదవాలి. ఈ బైబిల్ చదవడం ద్వారా మన జీవితంలో ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి అని అనేక విషయాలు బైబిల్లో మనకు ఉంటుంది. అందుకే కీర్తనలు 119, 105 వచనం మనం చూసుకుంటే, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అని అంటారు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావు అనుకుంటే ప్రార్థన తరువాత బైబిల్ చదవటం నేర్చుకోవాలి. బైబిల్ చదవటం అలవాటుగా చేసుకోవాలన్నమాట. ప్రార్థన అండ్ బైబిల్ ఈ రెండు చేయటం, చదవటం, ప్రార్థించటం అనేది రోజు దినవారీ అలవాటుగా చేసుకోవాల్సిన అవసరం మన జీవితాలకి చాలానే ఉంది. ఇకపోతే సంఘంలో పాల్గొనడం. అవునండి, సంఘంలో మనం పాల్గొనాలి, సమాజంగా కూడుకోవాలి. ఎందుకంటే ఇది ఎంత ముఖ్యమైనదంటే, సహోదరుల పట్ల ప్రేమ కలిగి మంచి పనులను చేయడానికి, మేలైన దానిని మనం ఎంచుకొనడానికి, ఎంతసేపు మేలైన దాన్ని చేయటానికి సంఘంలో మనం కంపల్సరీగా పాల్గొనాలి. ఎందుకంటే సంఘంలో దేవుడు ఉంటాడు, లోకంలో కాదు. మనం లోకంలో ఉన్నంత వరకు ఏ కార్యము చేయలేం. సంఘంలోకి వెళ్ళిన తర్వాత దేవుని వాక్యం అక్కడ ఉంటుంది, దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. సో అక్కడ మనం మేలైనది ఏది అనేది తెలుసుకోగలం. అది కాబట్టి ఖచ్చితంగా సమాజంలో కూడుకోవాలి. సమాజంగా కూడుక మానక. హెబ్రీయులకు 10:25 ఉంటుంది ఆ మాట. ఏంటంటే సమాజంగా కూడటం మానకూడదు అనేసుకుని ఉంటుంది. నెక్స్ట్ ప్రేమ మరియు క్షమ. ఇది ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇచ్చిన 2వ ఆజ్ఞ అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత, తాను మనల్ని సొంత రక్షకుడిగా మనం అంగీకరించిన తర్వాత, ఆయనకున్న ఆ యొక్క స్వభావం ఏదైతే ఉందో, ఆ ప్రేమ, ఆ క్షమ అనే గుణం, అది మనం తీసుకోవాలి, అబ్జర్వేషన్ చేసుకోవాలన్నమాట.
సో ఇది లేకపోతే మనం క్రైస్తవుడిగా అసలు పిలువబడ్డానికి అర్హత లేని వాళ్ళం. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం అడాప్ట్ చేసుకోవాలి. అందుకే అంటారు మత్తయి 22:39 మనకి చాలా క్లియర్గా ఒక ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. ఈ ఆజ్ఞ అనేది తప్పకూడదు, ఖచ్చితంగా చేయాల్సిందే. కాబట్టి ఆ ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలను. ఓకే కదా, అదే ఆజ్ఞ. ఈ ఆజ్ఞ అనేది అతిక్రమించకూడదు. ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం. సో ఇది ఖచ్చితంగా ఒక క్రైస్తవుడిగా నువ్వు చేయాల్సిన 4వ పని. ఇంకా 5వ పని, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకి ఒక ఆజ్ఞగా ఇచ్చాడనమాట. ఖచ్చితంగా మనం ఇది చేయాల్సిందే. అదేంటి అంటే సువార్తను ప్రకటించడం. క్రీస్తును అంగీకరించిన తర్వాత క్రీస్తు ఎవరి కోసం త్యాగం చేశారో, ఏ మానవాళి కోసం త్యాగం చేశారో ఆ సువార్తని, ఆ సత్య సువార్తని విధిగా ప్రకటించాలి. అందుకే మార్కు 16:15 మనకు ఉంటుంది. అదేంటంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఖచ్చితంగా ప్రకటించాలి. సర్వ సృష్టికి వెళ్ళి మన ఈ సువార్తను, ఈ సత్య సువార్తను ప్రకటించాల్సిందే. ఎందుకంటే దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ అనమాట. నువ్వు క్రైస్తవుడిగా నువ్వు మారిన తర్వాత, నువ్వు గతంలో ఏ విశ్వాసంలో ఉన్నప్పటికీ ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఖచ్చితంగా ఈ 5 పనులు చేస్తే మన ఆత్మీయంగా చాలా ఎదుగుతాం, దేవుడితో చాలా సన్నిహితంగా ఉంటాం. ఆయన పని చేసేటప్పుడు మన పని ఆయన చేయడా చెప్పండి? సో ఆయన పని చేయడానికి ముందుగా మనం ప్రయత్నిస్తాం. తర్వాత దేవుడు ఖచ్చితంగా మనకి ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆకాశ పక్షుల్ని పోషించిన నా దేవుడు నన్ను పోషించలేడా? వాటికంటే మనం శ్రేష్ఠం కామా? కాబట్టి గమనించండి క్రైస్తవులారా, ఒక క్రైస్తవుడిగా పుట్టిన తర్వాత ఈ 5 పనులు అలవాటుగా చేసుకోండి. యవ్వనస్తులకి నేను మరీ చెప్తున్నాను. ఓకేనండి. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్.